ఈ బ్లౌజ్ కుట్టాలి అంటే ఖచ్చితంగా పాత టెడ్డీ బేర్ బొమ్మ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. సర్జరీ అయిన వాళ్ళకు ఇదే విధంగా ఖచ్చితంగా కుట్టాలని ఏం లేదండి. అయితే ఈ విధంగా కూడా కుట్టొచ్చు అనే దానికోసం ఈ ప్రాసెస్‌లో నేను చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో బ్రెస్ట్ సర్జరీ అయిన వాళ్ళకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసి సరి చేయాలి అనేది చూపిస్తానండి. ఈ బ్రెస్ట్ సర్జరీ లెఫ్ట్ వైపున కొంతమందికి అవుతుంది, రైట్ సైడ్న కొంతమందికి అవుతుంది అనమాట. ఓకేనా? ఎటువైపున సర్జరీ అయినా సరే ఈ ఫ్రంట్ పార్ట్ని సర్జరీ అయిన వైపున ఏ విధంగా మనం ఈజీగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికోసం నేను ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ అయితే తీసుకున్న. దీంతో పాటుగా ఒక పాత టెడ్డీ బేర్ బొమ్మ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ పాత టెడ్డీ బేర్ బొమ్మ కంపల్సరీ తీసుకోవాలి. బ్రెస్ట్ సర్జరీ అయిన వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ సెట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ టెడ్డీ బేర్ బొమ్మ తీసుకోవాలి. అయితే ఇదే ఎందుకు తీసుకోవాలి అనేది నేను వీడియోలో మీకు చూపిస్తాను. దీంతో పాటుగా మీ సైజు కరెక్ట్ సరిపడా ఒక ప్యాడ్ అనేది తీసేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ సైజు 32 అవ్వచ్చు, 34 అవ్వచ్చు, 36 అవ్వచ్చు. మీ సైజు ఏదైతే దానికి సంబంధించి ఒక ప్యాడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీంతో మనం ఏ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ సెట్ చేసుకోవాలి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్, పైన పార్ట్, షేప్ బెల్ట్ పీస్, ఈ రెండు కూడా తీసుకున్నాం కదా. షేప్ బెల్ట్ పీస్ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్ కోసం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 3 డాట్స్ కూడా ఫస్ట్ వేసేసుకుందాం. సో చూడండి, ఇక్కడ మీరు రెగ్యులర్గా 3 డాట్ బ్లౌజ్ వేస్తారు కాబట్టి నేను 3 డాట్ బ్లౌజ్తోనే ఈ సర్జరీ అయిన వాళ్ళకి ఎలా సర్జాలో చూపిస్తున్నా. ఒకవేళ మీరు నార్మల్గా ప్యాడెడ్ బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. అయితే సర్జరీ అయిన వైపున మాత్రం ప్యాడ్ లోపల మనం ఫోమ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అదే విధంగా ఈ ప్యాడ్ వచ్చి నేను ఈ పార్ట్కి ఒక వైపున పెడుతున్నాను కదా, ఇంకొక వైపున కూడా ఖచ్చితంగా ఈ ప్యాడ్ అనేది యూజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ సర్జరీ అయిన వైపున మాత్రం ఖచ్చితంగా ఈ ప్యాడ్ పెట్టుకోవాలి. దీని లోపల ఫోమ్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 3 డాట్స్ అయితే వేసేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా మనం 3 డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్లో ఒరిజినల్ పీసు, లైనింగ్ పీసు ఇలా చుట్టూ జాయిన్ చేసుకున్న ఈ పీస్ని తీసేసుకొని పైనుంచి పెట్టి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా డబల్ స్టిచ్ వేసేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా మనం ఈ కుట్టు అనేది డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఖర్చు ఉంది కదా, 1/2 ఇంచు ఖర్చు, ఈ ఖర్చుకు ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ ఉబ్బెత్తుడు అట్లా ఇవ్వకుండా ఈజీ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పైవైపున పీస్ని తీసుకొని పైనుంచి ఈ విధంగా గోరుతో ఒకసారి రబ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా రబ్ చేసుకునేసరికి ఇది కూడా మనకు షేప్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే ఒకటి ఎక్స్ట్రా లైనింగ్ పీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే ఈ లైనింగ్ పీస్ వచ్చేసి కొంచెం పెద్ద పీస్ అనేది తీసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు తీసుకున్న పీస్ వచ్చి ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా సరిపడా ఇదిగోండి ఈ విధంగా ఉండాలన్నమాట. ఓకేనా? ఇలా తీసుకున్న ఈ పీస్ని కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉంది చూసుకొని ఈ క్లాత్ వరకు మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని కింద వైపున పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ లైనింగ్ పీస్ని పై వైపున పెట్టుకొని ఇక్కడి నుంచి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఒక కుట్టు వేసేసుకుందాం. ఎందుకంటే మనం షేప్ బెల్ట్కి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి ఖర్చు కోసం అదే 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ వరకు పైవైపున తీసుకొని ఈ పైనుంచి ఒకసారి గోరుతో రబ్ చేసుకోవాలి. ఓకేనా? లేదు అంటే ఈ పైనుంచి ఒక కుట్టు వేసేసుకున్నా సరిపోతుంది. ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఒక ఎక్స్ట్రా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇది వచ్చేసి సర్జరీ ఎటువైపున అయిందో ఆ పీసుకు మాత్రమే ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక వైపున పీస్కి జస్ట్ మనం ప్యాడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ వరకు ఇదిగోండి ఈ విధంగా లోపల వైపున ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది లోడింగ్తో రెడీ అవుతుంది అనమాట. ఈ పీస్ని కరెక్ట్గా స్టిఫ్గా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైనుంచి ఈ షేప్ బెల్ట్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ పైనుంచి ఒకసారి కుట్టు వేసేసుకోవచ్చు. లేదు అంటే ఇదే విధంగా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదిగోండి కరెక్ట్గా ఈ షేప్ బెల్ట్ జాయింట్ అయింది కదా, ఈ జాయింట్ పక్క నుంచి వచ్చేలాగా ఒక కుట్టు అనేది వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని కరెక్ట్ ఈ విధంగా సర్జ్ చేసుకొని మనం తీసుకున్నాం కదా ప్యాడ్, ఈ ప్యాడ్ని వచ్చేసి ఇదిగోండి ఈ పీస్ని పైకి తీసేసుకొని ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఈ కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా ఇదిగోండి కప్పుని
ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకు ఆల్రెడీ టెడ్డీ బేర్ తీసుకున్నాం కదా, ఈ టెడ్డీ బేర్ని బ్యాక్ సైడ్ ఈ విధంగా ఓపెన్ చేసుకొని దీంట్లోపల నుంచి ఫోమ్ అనేది తీసేసుకుందాం. అయితే ఇక్కడ నేను చెప్పినాను కదా, టెడ్డీ బేరే కంపల్సరీగా తీసుకోవాలి అని చెప్పి. ఎందుకు చెప్పిన ఆ విధంగా అంటే, ఈ టెడ్డీ బేర్ లోపల ఉండే ఈ ఫోమ్ ఏదైతే ఉంటుందో ఇది వాటర్లో డిప్ చేస్తే నానదన్నమాట. ఓకేనా? ఒకవేళ నానినా కూడా వెంటనే ఇది ఆరిపోతుంది. ఏదైతే ఈ గుబ్బురు షేప్ ఉందో ఇదే షేప్ ఉంటుందన్నమాట. ఒకవేళ టెడ్డీ బేర్లో ఉన్న ఈ ఫోమ్ కాకుండా నార్మల్గా మనం కాటన్ ఉంటుంది కదా, పత్తి, ఆ కాటన్ని పెట్టినాం అనుకోండి, అది ఫస్ట్ ఏమవుతుంది అంటే ఈ విధంగా రౌండ్ షేప్లో ఉంటుంది. ఒక్కసారి నీళ్ళల్లో నానింది అంటే మొత్తం ఒకే దగ్గరికి ముడతలాగా వస్తుందన్నమాట. అదే ఈ టెడ్డీ బేర్లో ఉన్న ఈ ఫోమ్ అయితే వాటర్లో నానినప్పుడు ఇలా ముద్దలాగైనా ఇది మొత్తం ఎండిపోయిన తర్వాత నార్మల్గా ఇదే షేప్కి వస్తుందన్నమాట. అందుకోసం ఖచ్చితంగా టెడ్డీ బేర్లో యూజ్ చేసి ఈ ఫోమ్ని మాత్రమే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకోసమే నేను టెడ్డీ బేర్ని కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పినాను. ఇది పాత టెడ్డీ బేర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి కప్పు షేపుకి సరిపడా కొంచెం ఇదిగోండి ఈ కాటన్ని తీసేసుకుందాం. ఈ కాటన్ని నార్మల్గా ఇదిగోండి ఈ విధంగా ప్యాడ్ని ఓపెన్ చేసేసుకొని ఈ ప్యాడ్ లోపల పెట్టేసుకోవాలి. ఓకేనా? అయితే ఈ కాటన్ అయితే కంపల్సరీగా పెట్టాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. మనకి షేప్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ కాటన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? కరెక్ట్గా ఈ ప్యాడ్ లోపల ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని పైనుంచి కరెక్ట్గా ఈ విధంగా సరి చేసుకోవాలి. ఓకేనా? ఇలా కరెక్ట్గా సరి చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ భాగం ఎట్టుందంటే ఈ లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? దీనికోసం కరెక్ట్ ఇదిగోండి షేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకుందాం. ఇది వచ్చేసి మనకి చివరి నుంచి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మన ఛానల్లో ఈ ప్యాడెడ్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చెప్పి వీడియో ఉందండి. వీడియో లింక్ మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, లేదంటే ఐకార్డ్లో కూడా ఇస్తాను. మీరు యాజ్ ఇట్ ఈస్గా ప్యాడెడ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఎటువైపున సర్జరీ అయిందో అటువైపున ప్యాడ్లో ఈ విధంగా ఫోమ్ అనేది కంపల్సరీగా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకొని ఎడ్జ్ మొత్తం కూడా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం. ఇక్కడ మీకు ఈ ప్యాడ్ కదులుతుందేమో అనుకుంటే ఇక్కడ సూది దారంతో ఒక చిన్న నాటు వేసేసుకోండి. ఇది దీని లోపల కరెక్ట్గా ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇది కదిలే సమస్య ఉండదు. ఒకవేళ కదులుతుందేమో అనుకుంటే ఇక్కడ చిన్నగా నాటు వేసేసుకోండి. ఓకేనా? అయితే ఇది వచ్చేసి నేను 3 డాట్ మోడల్లో చూపిస్తున్నాను కదా. మీకు ఒకవేళ ప్రిన్సెస్ కట్ మోడల్ వేసుకోవాలన్నా సేమ్ ఇదేనండి. ఫస్ట్ ఈ షేప్స్ అన్ని ఈ క్లాత్లు అతికించిన తర్వాత లోపల వైపున కంపల్సరీ ప్యాడ్ పెట్టుకోవాలి. ఈ ప్యాడ్ లోపల మొత్తం కూడా ఫోమ్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం కట్ చేసినాక మీకు షేప్ చూపిస్తాను, బయట వైపున లోపల వైపున ఏ విధంగా వచ్చింది అనేది. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా కప్పు షేప్ అనేది రెడీ అవుతుంది అనమాట. నార్మల్గా మనం బ్లౌజ్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఏ విధంగా అయితే షేప్ వస్తుందో ఈ బ్రెస్ట్ సర్జరీ అయిన వాళ్ళకు కూడా సర్జరీ ఉన్న వైపున ఈ విధంగా మనం రెడీ చేసుకున్నామంటే కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. అదే విధంగా లోపల వైపు నుంచి మాత్రం ఈ విధంగా కప్పు షేప్ అనేది ఉండదు అనమాట. ఇదంతా కూడా ఈ విధంగా ప్లాట్ ఉంటుంది. పై వైపు నుంచి మాత్రం కప్పు షేప్ అనేది వచ్చేస్తుంది. ఇదేంటి మనకు రైట్ సైడ్ వైపున చూపించినాను కదా, ఇదే మీకు లెఫ్ట్ సైడ్ అనుకోండి. సేమ్ ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ పీసెస్ని తీసుకొని నేను చెప్పిన విధంగా మొత్తం రెడీ చేసుకొని ఇలా ప్యాడ్ పెట్టేసుకోవాలి. ప్యాడ్ పెట్టేసుకొని దీని లోపల ఫోమ్ అనేది ఫిల్ చేసుకోవాలి. అయితే ఒకవేళ లెఫ్ట్ సైడ్ నార్మల్గానే ఉంది, రైట్ సైడ్ మాత్రమే సర్జరీ అయింది అనుకుంటే లెఫ్ట్ సైడ్ డాట్స్ వేసుకొని షేప్ పెట్టి వేసుకొని జస్ట్ ఈ ప్యాడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. దీని లోపల ఫోమ్ పెట్టాల్సిన పని లేదనమాట. ఓకేనా? ఒకవేళ లెఫ్ట్ సైడ్ ప్యాడ్ ఏం అక్కర్లేదు అనుకుంటే కూడా తీసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్ ఉండదు. ఇటువైపున ప్యాడ్ పెట్టినప్పుడు ఇటువైపున కూడా ఖచ్చితంగా ప్యాడ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఫోమ్ పెట్టాల్సిన పని లేదనమాట. ఓకేనా? అయితే ఈ లెఫ్ట్ సైడ్ మాత్రం మీరు ప్యాడ్ని ఏ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి అనే దానికోసం మన ఛానల్లో ప్యాడెడ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనే వీడియో ఉందండి. వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దాంట్లో మీకు ప్యాడ్ పెట్టుకొని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూసి ఆ ప్రకారంగా మీరు లెఫ్ట్ సైడ్ అనేది రెడీ చేసుకోండి. రైట్ సైడ్ మాత్రం ప్యాడ్ పెట్టుకొని ఈ విధంగా మనం ఫోమ్ ఫిల్ చేసుకున్నాము అంటే ఈ లోపల వైపు నుంచి ఈ విధంగా ప్లేన్గా ఉంటుంది, పై వైపు నుంచి మాత్రం కప్పు షేప్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఓకేనా? అయితే బ్రెస్ట్ సర్జరీ అయిన వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ కప్పు షేప్ని ఏ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చూసిరా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.